కృష్ణం వందే జగద్గురు. జయ గురుదేవ. స్వామివారు సూచించింది గమనిస్తే స్వధర్మాచరణాపరుల వలన సృష్టి చక్రానికి విఘాతం కలగట్లేదు, పరధర్మాచరణాపరుల వలన సృష్టి చక్రానికి విఘాతం కలుగుతుందని సాక్షాత్ భగవానుడు అన్నారు. అక్కడ ఆ మొత్తం సంస్థకి యజమాని అయిన చైర్మన్ ఆ ఫంక్షనల్ యూనిట్స్లో ఎక్కడ సమస్య వచ్చినా అది మొత్తం సంస్థ మీద ప్రభావం చూపుతుంది. ఆయన అక్కడ దాన్ని చూస్తూ ఊరకుండలేరు కదా. అదే ఇక్కడ భగవానుడు సూచిస్తున్నది. ఇంతకుముందు స్వామి సూచించినట్లు ఆ మననంలో విశ్లేషణ చేసినట్టు మనుష్యుడు తప్ప ప్రకృతిలోని మిగతా అన్ని జీవరాశులు, ప్రకృతిలోని కొండకోణలు, నదులు, వాగులు సమస్తం కూడా స్వధర్మాన్నే ఆచరిస్తున్నాయి. వాటి వలన సృష్టి చక్రానికి ఏ విధమైన విఘాతం కలగట్లేదు. సృష్టి చక్రానికి ఎంతో సహాయకారులుగా ఉంటున్నాయి ఇవన్నీ. మనుష్యుడు తప్ప మిగతా అన్ని జీవరాశులు, ప్రకృతిలోని కొండకోణలు, వాగులు, ఇవన్నీ. మనుష్యులలో కూడా కోటానుకోట్ల మందిలో కొంతమందో స్వధర్మాచరణాపరులు ఉన్నారు. మిగతా వారందరూ పరధర్మాచరణాపరులు. వారందరి మూలన సృష్టికి విఘాతం కలుగుతుందని అన్నారు. స్వామి సృష్టి విఘాతం గురించి పరితపన పడుతున్న కోణాన్ని ఒక క్షణం పక్కన పెడితే, స్వామివారి పరితపన అందరూ శాంతి, సుఖం, సంతోషం, ఆనందం కోరుకుంటున్న వారే కదా, స్వధర్మాచరణాపరులైన పరధర్మాచరణాపరులైన. కానీ అది స్వధర్మాన్ని ఆచరిస్తేనే దక్కుతుంది, పరధర్మాచరణ వలన అది మీకు ఎప్పటికీ దక్కదు అని సూచిస్తున్న కోణంలో అయినా మనుష్యులకి వేరే గతి లేదు, స్వధర్మాన్ని ఆచరించవలసిందే. సృష్టికి విఘాతం కలగటం అనే కోణాన్ని ఇంకా ఉన్నతంగా సమన్వయం చేసుకుంటే, ఎక్కడైతే మనుష్యులకి శాంతి, సుఖం, సంతోషం, ఆనందం లేవో దాని ప్రభావమే సృష్టి మీద పడుతుంది. దాన్నే సృష్టి విఘాతం అని స్వామి సూచించారని భావిస్తే అప్పుడు మన ఆలోచన, మాటలు, పనుల యొక్క దృక్కోణమే మారిపోతుంది. సృష్టికి మేలు చేయటానికి మనుష్యులు ఏమీ పెనుమార్పులు చేయక్కర్లేదు. వారి జీవితంలో వారు సుఖం, శాంతి, సంతోషం, ఆనందం అనుభవించటానికి స్వామివారు సూచించిన స్వధర్మాన్ని ఆచరిస్తే చాలు. సృష్టి విఘాతం అనేది స్పాంటేనియస్గా ఆ ఇబ్బందులన్నీ తగ్గుతాయి. అది గ్రహించాలి ఇక్కడ. స్వామివారి తపనంతా మీరు సుఖం, శాంతి, సంతోషం, ఆనందంగా ఉంటే సృష్టి, విశ్వం అంతా సుఖం, శాంతి, సంతోషం, ఆనందంగా ఉండేలాగా దాని ప్రభావం విశ్వం మీద పడుతుంది. మీరు బతికి ఈ సృష్టి మిగతా ప్రాణులను బతకనివ్వండి సుఖం, సంతోషం, ఆనందంగా అని చెప్పి స్వధర్మాచరణని సూచించున్నారు. దాన్ని ఆచరిస్తే చాలు. విశ్వానికి, సృష్టికి, భగవంతుడికి మనం మిగతా పెద్ద పెద్ద మేలు ఏం చేసేయక్కర్లేదు. మన మేలు కోరే చెప్తున్నారు. దాని ప్రభావం విశ్వం మీద పడుతుందని స్వామి ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరికి వారు పరిశీలించుకోవాల్సింది ఏంటంటే, స్వామివారు ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ మోడ్లో కేవలం మనుష్యులకి స్వేచ్ఛనిచ్చారు, బుద్ధినిచ్చి. ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛని రెస్పాన్సిబుల్గా ఉపయోగించిన రోజుని పరధర్మాచరణాపరులు అవుతాం. ఆ ఫ్రీడమ్ని రెస్పాన్సిబుల్గా ఉపయోగించుకోండి, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండండి అని చెప్పి ఏ విధమైన నిర్బంధం విధించలేదు స్వామి. కానీ
ఈ ఫ్రీడమ్ మిస్యూజ్ చేసి రెస్పాన్సిబిలిటీ లేకుండా వ్యవహరిస్తే దాని ప్రభావం సృష్టి మీద ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఇబ్బంది పడుతూ అధర్మం పెచ్చిమీరిగిపోయిన రోజులు వచ్చినప్పుడు ఆయన చూస్తూ ఊరుకోను దాని పర్యవసానాలు అనుభవించాలి. అప్పుడు చాలా కఠినంగా నేను వ్యవహరించవలసి ఉంటుందని సూచించారు స్వామి. అదే ఇప్పుడు స్వామి ఇందుకు చెప్పిన ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, ధర్మాన్ని ఆచరించే వారిని రక్షించడానికి అధర్మం పెచ్చిమీరిగిపోతుందో, అధర్మాన్ని ఆచరించే వారిని రూపుమాపటానికి నన్ను నేను సృజించుకుంటూ ఉంటాను అని చెప్పిన వాగ్దానం పలు విధాలుగా యుగాలుగా అనాదిగా కొనసాగుతూనే ఉంది. అది సాధకులకున్న భరోసా, ధైర్యం. అది లేని రోజుని ఇంతటి భయానకమైన పరిస్థితుల మధ్య సాధక జీవులకి ఏ విధమైన ఆసరా లేకపోవడం. అలా ఎందుకు వదిలిపెడతారు? ఇంతటి సృష్టికి యజమాని అయిన ఆ పరబ్రహ్మం అది గ్రహించాలి. భక్తి భావంతో చూస్తే ఈశ్వరుడు అమ్మవారి యొక్క కరుణ అనుకోవచ్చు. జ్ఞాన భావనతో చూస్తే ఆ సచ్చిత్తుల యొక్క అపారమైన కరుణ అనుకోవచ్చు. నాస్తిక భావాలతో ఉంటూ పరధర్మాన్ని ఆచరిస్తున్న, అస్తిత్వాన్ని నమ్మి స్వధర్మాన్ని ఆచరిస్తున్న ఈ రెండు జాతుల వారికి కూడా ఆ సచ్చిత్తుల యొక్క ఈశ్వరుడు అమ్మవారి యొక్క కరుణ ఒకేలాగా ఉంది. దానికి నిదర్శనమే అందరికీ సమంగా అందుతున్న ఆహారం, సూర్యరశ్మి, జలం, పంచభూతాలు కానీ, ఖనిజాలు కానీ, వృక్ష సంపద కానీ, ఫలాలు, ఆహారం, ఇదంతా కూడా ఏ విధమైన పక్షపాతం లేదు నాస్తికులకైనా ఆస్తికులకైనా. ఇదే స్వామివారు ఇంతటి వేద విహిత కర్మ స్వధర్మం అని చెప్పి ఆటోక్రటిక్గా మాట్లాడుతున్న ఆయన యొక్క డెమోక్రసీ అంతా విశ్వవ్యాప్తమై ఎంత ఉదారంగా ఉందో అర్థం చేసుకుంటే అది కదా మాతృత్వం కాదు మాతృతత్వం అనే స్వామి యొక్క మాటలోని లోతైన తత్వం అలవడుతుంది. మాతృత్వం నుంచి మాతృతత్వానికి, అంటే విశ్వాన్నే కుటుంబంగా భావించగలిగే తత్వాన్ని తీసుకువెళ్ళేది స్వధర్మాచరణ అని చెప్పి స్వామివారి తపనని గ్రహించాలి. ఆ సంస్థకు సంబంధించిన చైర్మన్, ఆ ఫౌండింగ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు ఒక విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ తోటి ఆ సంస్థని, అందులో ఉన్న అన్ని విభాగాల్ని మొదలు పెడతారు. ఆ పైన ప్రతి విభాగానికి ఒక అధిపతిని నియమించిన ఆ కంపెనీ చైర్మన్ యొక్క విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్కి అనుగుణంగా ఆ విభాగాధిపతులు వాళ్ళ స్ట్రాటజీస్, ప్లానింగ్ని నడిపి మొత్తం సంస్థ అంతా కొలాబరేటివ్గా ఉండేలాగా చూడటం జరుగుతుంది. అది పైనుంచి విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ ఎంత స్పష్టంగా ఉంటే కింద యూనిట్ హెడ్స్ డెరైవ్ చేసే ఆ స్పెసిఫిక్ స్ట్రాటజీస్, ప్లానింగు అంత స్పష్టంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే స్వామి ఇంతటి స్వధర్మం, వేద విహిత కర్మ, యజ్ఞపరమైన కర్మ అని చెప్పి ఒక విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ని ఇచ్చారు. తర్వాత వచ్చిన ఈ మతాలు, కులాలు, ఇవి ఈ ఆర్గనైజేషన్లోని సబ్ యూనిట్స్, ఫంక్షనల్ యూనిట్స్ అనుకుంటే ఇవి ఆ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ అయిన వేద విహిత కర్మ, స్వధర్మం, యజ్ఞపరమైన కర్మ, స్వధర్మాచరణ అని స్వామి అంటున్న విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్కు అనుగుణంగా ఉండాలి ఈ మతాలు, ఈ కులాలకు సంబంధించిన కట్టుబాట్లు, మతాలకు సంబంధించిన నియమాలు. ఇవి అంతే తప్పితే ఇవే స్వతంత్ర ప్రతిపత్తి కలదానిగా ఆ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ని ఓవర్ రైట్ చేసేసి
సర్వతంత్ర స్వతంత్రంగా వ్యవహరిస్తే సిస్టమ్ దెబ్బతింటుంది. ఆ ఆర్గనైజేషన్ చైర్మన్ ఇంకెందుకు అక్కడ ఉండి అంతరికి ఆర్గనైజేషన్కి ఫండింగ్ ఇచ్చి ఒక క్యాపిటల్ ఎలొకేషన్ చేసి ఆ ఆర్గనైజేషన్లో యూనిట్స్ నడిచేలాగా, ఎంప్లాయీస్ యొక్క జీతాలు అందేలాగా, ఆ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఆ అవసరాలు, ప్రజల అవసరాలు తీరేలాగా, కంట్రీ జీడిపి కంట్రిబ్యూట్ చేస్తూ ఇంతటి బాధ్యతను వహించి బరువు మోస్తున్నది కనపడకుండా, ప్రతిరోజు కనపడకుండా ఉన్న చైర్మన్ ఆయన ఖాళీగా ఏమి లేరు. మరి ఆ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్కి అనుగుణంగా మిగతా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయినా, ఫినాన్స్ అయినా, మార్కెట్ అయినా, సేల్స్ అయినా ఇన్ని నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరి యూనిట్కి ఆ హెడ్ను నియమించి వారికి స్వతంత్రతను ఇస్తారు చైర్మన్. ఆ స్వతంత్రతని స్వతంత్రతగా భావించకూడదు. ఆ పైనుంచి వచ్చిన విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్కి అనుగుణంగా కింద యూనిట్స్ యొక్క స్ట్రాటజీస్, ప్లానింగ్ ఉన్నప్పుడే ఆ ఆర్గనైజేషన్ సక్రమంగా నడుస్తుంది. అదే ఇక్కడ గ్రహించాలి. స్వామివారు సూచిస్తున్న వేదం, విహిత కర్మ, యజ్ఞపరమైన కర్మ, స్వధర్మాచరణ అనేది నియంతృత్వంగా చెప్పింది అని భావించకూడదు. అంత నియంతృత్వం అక్కడ లేకపోతే మనకి ఏం కావాలో మనకే తెలియదు. అందువలన ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చేయటంలో పరధర్మాచరణ పరులై సుఖం, శాంతి, సంతోషం లేకుండా పాడవుతున్నారనే స్వామివారి తపనని గ్రహించాలి. విశ్వానికి మేలు చేయటం పక్కన పెడితే నువ్వు కోరుకుంటున్న తృప్తి, శాంతి, సుఖం, సంతోషం, ఆనందం దక్కాలంటే ఆ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్కి అనుగుణంగా నడవాలి. కాలక్రమంలో వచ్చిన మతాలు, కులాలు ఇవన్నీ కూడా ఈ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ భగవానుడు హృదయాన్ని గ్రహించటం మాని ఎవరికి తోచింది వాళ్ళు మతం అంటే సమ్మతం అని మరిచి, కులం అంటే ఒక కట్టుబాట్లని, ఒక విధి విధానాలకి ఒక సూచనప్రాయమైన ఇదని మరిచి కులాల కుమ్ములాట్లు, మతాల మారణ హోమాలు మొదలైతే ఇది ఆ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ని ఓవర్ రైట్ చేసి మన పెత్తనాలు చలాయించడానికి పెట్టుకున్న మతాలు, కులాలని కొట్టిపారేస్తారన్నమాట స్వామి. అంటే వీటి ప్రయోజనం ఎంతవరకు ఆ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్కి అమలు పరిచేలాగా సహకరిస్తున్నంతసేపే ఇంతటి కోటాను కోట్ల జనాల్ని ఒక తాటిపైకి తీసుకురావడానికి ఒక నియమాల్ని రూపొందించి వాటిని ఒక మత పెద్దగా ఉంటే ఆ గౌరవంతో ఆ ఆచరణాత్మకమైన ఆచార్యత్వాన్ని వహించిన మత పెద్ద ఉండటం వలన దానిని ఆచరించేవారు కూడా విశ్వాసంతో ఆచరిస్తే ఆ భగవానుడు సూచించిన స్వధర్మానికి అనుగుణంగా ఉండి జనాలు ఉద్ధరణ పొందుతారని. అంతే తప్పితే ఇవే స్వయం ప్రతిపత్తి గలవుగా బిహేవ్ చేస్తే మతాలు, కులాలు అప్పుడు సనాతన ధర్మం పాడవుతుంది కాలక్రమంలో. అదే స్వామి సూచించారు, ధర్మానికి హాని కలుగుతుంది, అధర్మాత్ములు పెచ్చిమీరిపోతారు, అప్పుడు నేను వస్తానని. అందుకని మతం ఉన్నంత మాత్రాన, కులాలు ఉన్నంత మాత్రాన్ని స్వధర్మం ఏమీ పెద్ద ఆచరణ ఏం జరిగిపోవట్లేదు లోకంలో. మరి ఇన్ని మతాలు ఉన్నాయి, మతం పేరు చెప్పి జబ్బలు చరుచుకుంటూ కులాల పేరు చెప్పి మీసం మిలేస్తున్న జనం స్వధర్మం మరి ఇక్కడ జరగట్లేదు. భగవంతుడికి తెల్లవారులు ఇస్తే పూజలు చేస్తున్నాం, ఆ భగవంతుడు మన కోరికలు తీర్చమని వేడుకుంటున్నాం. మరి ఆయన చెప్పిన స్వధర్మానికి విరుద్ధంగా మన మతం, కులం ఉంటే ఇదేం అస్తిత్వం, ఇదేమి సధర్మాచరణ పరులం అవుతాం మనం? పరస్పర విరుద్ధంగా అన్నీ కన్ఫ్లిక్టింగే. గీటు పెట్టి చూస్తే ఏదీ నిలబడదు. అది మాట స్వామివారు పరితపన పడుతున్నది. జీవిత పరిమలక్ష్యం ఆత్మజ్ఞానం అనే భగవానుడి హృదయాన్ని బోధించలేని మతం, అది మతం ఎలాగవుతుంది? ఈ కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన సాధనా మార్గాల్లో జీవోద్ధరణని గావించి స్వస్వరూప ప్రాప్తిని అందించే సూచన ఇవ్వలేని మతాలు, కులాలు
ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని స్వామి భావన అని గ్రహించవలసి ఉంటుంది. అంటే దానికి అనుగుణంగా స్వామి హృదయానికి అనుగుణంగా ఉన్న మతాలు కులాలే స్వామి యొక్క సృష్టి చక్రానికి మేలు చేసినవి అవుతాయని స్వామివారి హృదయాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఒక సిస్టమ్, ఒక కంప్యూటర్ తీసుకుంటే దాంట్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్వేర్ అంతా వశం అనుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆ భగవానుడు, ఆ చైతన్యం, ఆయన నుంచి ఉద్భవించిన వేద విహిత కర్మలు, ఈ స్వధర్మాచరణకు సంబంధించిన సూచనలు అనుకుంటే ఆ కంప్యూటర్లో ఉన్న అప్లికేషన్స్ని ఉపయోగించుకుని మనుషుడు కావలసిన పనులు నెరవేర్చుకోవచ్చు. దానికి అండర్లయింగ్ అంతా హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి అనుగుణంగానే ఈ అప్లికేషన్స్ డెవలప్ అవ్వాలి. పైగా ఈ అందులో ఉన్న యాంటీవైరస్ సాఫ్ట్వేరు, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ సాఫ్ట్వేర్స్, ఇవి మతాలు కులాలు అనుకుంటే ఇవి ఆపరేటింగ్ సిస్టమ్ని బూస్ట్ చేసే, ఆపరేటింగ్ సిస్టమ్కి కన్ఫ్లిక్టింగ్గా పనిచేస్తే వాటిని అన్ఇన్స్టాల్ చేయవలసి ఉంటాయి. వాటి యొక్క ప్రయోజనం లేదు. అల్టిమేట్గా ఆ హార్డ్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్కి కంపాటబుల్గా ఉండే యాంటీవైరస్, అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ బూస్టింగ్ అప్లికేషన్స్ ఏం పెట్టినా ఈ మతాలు కులాలనుకుంటే ఇవి ప్రత్యేకంగా స్వతంత్ర ప్రతిపత్తి గలవుగా ఆపరేటింగ్ సిస్టమ్ పనులను మేము చేస్తామని వచ్చి కూర్చుంటే వాటిని అన్ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది బలవంతంగా. అందుకని ఈ అప్లికేషన్స్ని యూజ్ చేసుకుంటూ మనుషుల యొక్క అవసరాలు తీర్చుకుంటంలో భాగంగా ఆ అప్లికేషన్సే పరమావధి అనుకుని ఆ హార్డ్వేరు ఆపరేటింగ్ సిస్టమ్ కనపట్లేదని చెప్పి నాస్తికులం మేము, మా అప్లికేషన్స్ నడుస్తుంటే వేరేది ఏదో చెప్తారని అంటే గుడ్లగూబ కళ్ళు మూసుకుని పగలు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీద ఉంటే గుడ్లగూబ నాకు ఇది రాత్రి అన్న చందాన ఉంటుందన్నమాట. ఇదే స్వామివారు అడుగు అడుగుని సూచిస్తున్నది. నాస్తికత్వానికి తావేది ఇంత సుస్పష్టంగా విశ్వము, దాని వ్యవహారం ఏ ప్రమేయం లేకుండా ప్రకృతి యొక్క శక్తి, త్రిగుణాలు, గుణ విభాగంతో వ్యవహారం నడుస్తుంటే నమ్మటం నమ్మకపోవటం అనేది అసలు అప్రస్తుతం, అసలు ప్రాధాన్యతే లేనిది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా భగవంతుడు ఉన్నాడని, నీ ఉన్నావని మాత్రం అంటావు కదా, ఆ నేనెవరో తెలుసుకో అని చెప్పి స్వామివారి హృదయం. ఆ ఆర్గనైజేషన్ ఏ ఫంక్షనల్ యూనిట్లో అయినా ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొంటే ఆ చైర్మన్, ఆ ఫౌండింగ్ చైర్మన్ చూస్తూ ఊరకుండక ఒక టాస్క్ ఫోర్స్ను, ఒక ఎక్స్పర్ట్ను డిప్లాయ్ చేసి అస్తవ్యస్త పరిస్థితిని మళ్ళీ ఎలా పునరుద్ధరించి సరిచేస్తారో అదే విధంగా భగవానుడు ఇక్కడ సూచిస్తున్నారు. అనాదిగా ఈ యుగ యుగాలుగా ఒక గొప్ప సందిగ్ధావస్థలో అధర్మం పెచ్చిమీరి ధర్మం మొత్తం అవుతున్న పరిస్థితుల్లో జరిగిన మహాకార్యాలన్నీ కూడా భగవానుడు యొక్క కార్యాలే అని గ్రహించాలి. ఇక్కడ స్వామివారు ఇక్కడ చేసిన వాగ్దానాన్ని బట్టి వారు అవతారులని గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి వచ్చేవని చెప్పి వారు ఏమి ప్రకటించుకోరు. వారు స్వధర్మాచరణాపరులై ఉండటం వలన స్వస్థితిలో ఉంటూ ఆ కెరటం సముద్ర భావనతో ఉంటూ కెరట కార్యం నిర్వహించినట్టుగా స్వామివారు చేసిన వాగ్దానానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. తప్పకుండా అవి మహాకార్యాలే అవి తీరుతాయి. తద్వారా స్వామివారు యొక్క వాగ్దానమైన ధర్మాన్ని పునఃస్థాపించటం, అధర్మాన్ని నిర్మూలించటం, అధర్మపరులను పికిలించి వేయటం, ధర్మాత్మలు రక్షించటం అనే 4 కోణాల్లో విశ్వకళ్యాణ సంబంధ మహాకారణ కార్యంలో కర్మని ఎరుకతో నిర్వహిస్తూ ఉంటారు. అదే ఇక్కడ భగవానుడు వాగ్దానానికి అనుగుణంగా వ్యవహరిస్తున్న మహాత్ములందరూ
భగవానుడు వాగ్దానానికి ప్రతీకలని గ్రహించాలి. ఇక్కడ మరొక కోణాన్ని గమనిస్తే కాస్త ఒక భయానకమైన విషయం అవగతం అవుతుంది. స్వామివారు రేషియో చెప్పారు ఇంతకుముందు. కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కడో జ్ఞాని అయి ఉంటాడు, ఏ ఒక్కడో ఆ జ్ఞానాన్ని వివరించటానికి పూనుకుంటాడు, ఏ ఒక్కడో సాధనాపర విశ్వాసంతో వినటానికి కూర్చుంటాడని. ఇది 1:99 రేషియో. అందులో ఏ కొంతమందో ఈ లౌకిక పరధర్మం ఆచరణాపరణ కోణం నుంచి సాధన వైపు అడుగులు పెట్టేవారు ఇంకొంతమంది ఉన్నారనుకుంటే, ముఖ్యంగా ఏ రకంగా చూసినా ఈ ప్రకృతి మిగతా జీవులన్నీ కూడా స్వధర్మాన్ని ఆచరిస్తున్నాయి. అక్కడ పరధర్మ కోణం లేదు ఏ విధంగానూ. ఎందుకంటే ప్రకృతి పాళ్ళే ఇచ్చారు, జ్ఞానం ఇవ్వలేదు కాబట్టి. ఆ జ్ఞానాన్ని మనుషులకి ఇవ్వటం వలన ఆ జ్ఞానం స్వతంత్రం స్వయం ప్రతిపత్తి గలదని చెప్పి వీళ్ళు భావించటం మూలానే పరధర్మం పాలైపోయారనే విషయాన్ని సుస్పష్టం చేశారు స్వామి. కాతే ఇక్కడ ఏ రకంగా చూసినా 1:99 ప్రకారం పరధర్మాచరణాపరులు ఎక్కువ ఉండడం వలన, అంటే చేయవలసిన పనులు సరిగ్గా చేయకపోవటం, చేయకూడని పనులు చేయటం, చేయవలసిన పనులు మానేయటం, ఈ వ్యవహారమే ఎక్కువ ఉంది లోకంలో. మరి ఈ 1:99 పరంగా ఈ రేషియో భయానకమైన రేషియో. ఈ అధర్మమే ఎక్కువ కనపడుతుంది. అధర్మాచరణాపరులే, పరధర్మాచరణాపరులే ఎక్కువగా మరి రేషియో ప్రకారం చూసినా అదే స్పష్టత వస్తుంది. లోకంలో ఇప్పుడు నడుస్తున్న భయానకమైన దేశకాలమాన పరిస్థితులు, ప్రతి ఇన్సిడెంట్ని తీసుకుని మాట్లాడుకుంటే కష్టం. జనరలైజ్డ్ మోడ్లో స్వామి చెప్తున్న హృదయాన్ని అర్థం చేసుకుంటే ఎవరికి వారి జీవితాల్లో, సమాజంలో, లోకంలో జరుగుతున్న విషయాల్ని అందులో పెట్టి టెస్ట్ చేసుకుంటే ల్యాబొరేటరీ కిట్లు దాని రిజల్ట్స్ వచ్చేస్తాయి. ప్రతి ఇన్సిడెంట్ని ఇందులో పెట్టి టెస్ట్ చేయాలి. స్వధర్మమో పరధర్మమో తేలిపోతుంది. దానికి అనుగుణంగా మార్పులు చేసుకోవడానికి సిద్ధపడ్డవాడు సాధకుడు. అలాగే బతుకుతాం మేమంటే లౌకికులు. దాని ఫలితాలు భయానకంగా ఉంటాయి. అంటే ఇప్పుడు స్వామి సూచిస్తున్నది ఏమంటే, ఆయన అధర్మాచరణాపరుల్ని పెకిలించి వేయటానికి, అధర్మాన్ని నిర్మూలించడానికి, స్వధర్మాచరణాపరుల్ని రక్షించటానికి, ధర్మాన్ని పునఃస్థాపించటానికి అనాదిగా యుగాలుగా ఆయన జన్మ తీసుకుంటూనే ఉన్నారు. అది ఆయన వాగ్దానం. ఆయనకి ఈ పని తప్పదని సుస్పష్టం అయిపోతుంది. కారణం ఈ 1:99 రేషియో ప్రకారం ఈ అధర్మం అనేది పైలప్ అవుతూనే ఉంది. ఆ పైలప్పు అయినప్పుడల్లా స్వామి రావటం, ఇది ప్రివెంటివ్ మెజరే లేని ఒక రియాక్టివ్ యాక్టివిటీ కిందే పెట్టుకున్నట్టున్నారు స్వామి అని అనిపిస్తుంది. ప్రివెంటివ్ మెజర్ అంటే ఇంకా ప్రివెంటివ్ మెజర్కి కూడా అవకాశం లేని సత్యయోగమే బహుశా అయి ఉండొచ్చు. ఇంకా అక్కడ అందరూ ఆ స్వధర్మాచరణాపరులై యజ్ఞమయమైన జీవితం అయితే జీవిత లక్ష్యం ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకుని ఉండటం, లేదంటే దాన్ని సాధించటానికి జీవనయాత్రను కొనసాగించటం సత్యయోగం అని అనుకోవచ్చు. అది అక్కడే ఇంకా ప్రివెన్షన్కి కూడా అవకాశం లేదు. అంతా పరమ యజ్ఞమయమైన జీవన విధానం, స్వధర్మమే నడుస్తుంది అక్కడ. కానీ అది ధర్మం కాస్త లుప్తమై, అధర్మం కాస్త పిచ్చిమిరిగి త్రేతాయుగం, ఇంకాస్త పిచ్చిమిరిగి ద్వాపరయుగం, పూర్తిగా ప్రేత స్థాయికి అధర్మం పెరిగింది కలియుగం అనే యుగ విభజన అధర్మం పరంగా సమన్వయం చేసుకోవచ్చు. ఇంతకుముందు ఆశ్రమ వాళ్ళు గృహస్థు, సన్యాస, బ్రహ్మచర్య, వానప్రస్థాలు కర్మల యొక్క సంఖ్య వాటి తీవ్రతకి అనుగుణంగా ఆశ్రమ విభజన చేసి ప్రతి ఆశ్రమానికి వేద విహిత కర్మలు, స్వధర్మాచరణ సూచనలు జరిగినాయి అని అనుకున్నట్టు ఈ యుగాల యొక్క
విభజన కూడా ధర్మం అధర్మం రేషియో బట్టి అని భావించవచ్చు అన్నమాట. ఇప్పటి కలియుగం యొక్క లక్షణం ప్రకారం అధర్మం తారాస్థాయికి చేరిన యుగం ఇది. ఆవు ఒంటికాలు మీద కలియుగారంభంలో నిలబడిన సూచన ధర్మం ఒంటికాలు మీద ఉంది. 4 కాళ్ళు లేనిదే ఆవు ఎలా నిలబడగలదు? ఒంటికాలు మీద అంటే ఉందా లేదా అన్నట్టుగా. అది ఇలా కదిపితే పడిపోయే ఆవు, అది ఒంటికాలు మీద నుంచున్న ఆవు. అందుకని మరి యుగ యుగాలుగా భగవానుడు అవతారం అనేది రామకృష్ణ రూపాల్లో యుగ పరివర్తనకు వచ్చి నిర్వహించిన ఈ అంశావతారాలని మహాత్ములు సద్గురువుల రూపాల్లో పెద్ద యుగ పరివర్తన తీసుకొచ్చే రామకృష్ణ అవతారాలే కాకుండా ఈ అడుగడుగుని అణువుని అధర్మం పెచ్చి మీరుకుపోయిన ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో ఈ భగవానుడు వాగ్దానానికి ఎంతటి ఆవశ్యకత ఉందో మనం అర్థం చేసుకోవాలి. కేవలం యుగ పరివర్తన తీసుకొచ్చే ఒక రామకృష్ణ అవతారాలే వస్తే సరిపోదు ఇప్పటి యుగానికి. అందుకే ఈ గురు పరంపర ఈ అనాదిగా ఈ రకరకాల రూపాలలో ఈ భగవానుడు కరుణ ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నడుస్తూనే ఉంది. మరి ఒకానొక దేశకాలమాన పరిస్థితుల్లో దత్తాత్రేయ స్వామి యొక్క అవతారాలు ఏకకాలంలో నడయాడిన అవతారాలు కలిగిన ఈ భూమి మరి ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో గుప్తం అయిపోయినాయి ఆ సాంప్రదాయపు అవతారాలు కూడా. ఇది కూడా భగవానుడి లీలగానే భావించాలి. కాబట్టి మరి ఇప్పుడు సిద్ధింపజేసుకోవలసింది మనుషుల యొక్క తపనల్లా ఈ భగవానుడు చేసిన వాగ్దానాన్ని మరలా మనం స్మరించుకుంటూ ఆయన భరోసా మనకు ఉండనే ఉంది. ఈ అధర్మం పైలప్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన ఊరకుండరు. అది గొప్ప గొప్ప అవతార కార్యాలు యుగ పరివర్తన తీసుకొచ్చే రూపంలోనే రావాలని లేదు. అప్పటి దేశకాలమాన పరిస్థితులను బట్టి ఈ ఏదో ఒక రూపంలో ఈ 4 కోణాల్లో ధర్మాచరణాపరులను రక్షించటం, ధర్మాన్ని స్థాపించటం, అధర్మాచరణాపరులను నిర్మూలించటం, అధర్మాన్ని పికిలించి వేయటం, ఈ 4 కోణాల్లో భగవానుడి యొక్క ప్రణాళిక ఏదో విధంగా ఆయన సృజించుకుంటూనే ఉంటారు. అది అనాదిగా నడుస్తున్న స్వామివారి యొక్క కరెక్టివ్ యాక్షన్ అనుకోవచ్చు అన్నమాట. ఈ ప్రివెంటివ్ యాక్షన్ ఏంటంటే ఈ స్వామివారు ఇచ్చిన ఆ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్, వేద విహిత కర్మ స్వధర్మాచరణ. ఆ ప్రివెంటివ్ యాక్షన్ ఫాలో అయితే ఇంకేముంది, అప్పుడు రియాక్టివ్ యాక్షన్సే ఉండవు. ఎవ్రీ ఇన్సిడెంట్ షుడ్ బి టేకెన్ యాజ్ అన్ ఆపర్చునిటీ అనే కోణంలో ఆలోచిస్తే ప్రతి రియాక్టివ్ యాక్షను, ప్రతి అధర్మానికి ఆ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంటు స్ట్రెంగ్తెన్ అయితే, ప్రివెంటివ్ యాక్షన్స్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు కాలానుగుణంగా ఈ అధర్మం అనేది మెల్లిగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అదే ఇక్కడ స్వామివారు సూచించింది. ఈ అధర్మం ప్రతి ఇన్సిడెంట్ని ఆపర్చునిటీగా తీసుకుని దాన్ని రెక్టిఫై చేయటానికి స్వామి అనాదిగా వస్తూనే ఉన్నారు, వస్తూ ఉంటారు. ఈ భరోసాయే సాధకులకి ధైర్యం. కాకపోతే ఈ 1:99 కోణంలో స్వామివారికి నిరంతరం పని ఉండనే ఉంది. అది ఏదో ఒక రూపంలో ఇంకా స్వామివారు తీవ్రం చేయాలని మనందరం భగవంతుడిని వేడుకుంటాం, మన కర్తవ్యంగా కనపడుతుంది. కారణం ధర్మం గత 3 యుగాలలో ధర్మం ఎంతో కొంత కనపడుతుంది. ఇప్పుడు పూర్తిగా లుప్తమైన పరిస్థితుల్లో భగవానుడి యొక్క ఆవశ్యకత, ఆయన యొక్క అవతారాలు యొక్క ఆవశ్యకత ఇంకా ఎంతో ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ఆ భగవానుడి యొక్క కృపని రక్షించమని వేడుకుంటాం ఎంతటి అవసరం సాధకులందరూ.
అప్పుడు కదా భగవానుడు హృదయాన్ని కదిలింపజేసి మన ప్రార్థన ఈయన యొక్క వాగ్దానాన్ని మరింత విస్తృతం చేస్తే అప్పుడు కదా ఈ సాధకులకి ధర్మానికి ఊరట అని గ్రహించవలసి ఉంటుందన్నమాట. కాస్త లోతుగా సమన్వయం చేసుకుంటే మనుష్యుని యొక్క చైతన్య స్థాయికి అందట్లేదని స్వామివారి జ్ఞానతత్వాన్ని అతీంద్రియం అని అంటున్న ఆ చైతన్య స్థాయిని అందుకున్న మహాత్ముల దగ్గర చెప్పేటప్పుడు ఇది అత్యంత సామాన్యమైనది అని అంటారన్నమాట. అంటే అత్యంత సామాన్యమైన విషయాన్ని అజ్ఞానులకు బోధించేటప్పుడు దాన్ని అతీంద్రియం అని అంటున్నా అది సర్వసాధారణం, అత్యంత సామాన్యమైనది ఆ మహాతత్వం, ఆ జ్ఞానతత్వం అని గ్రహించాలి. అంటే సామాన్యాన్ని పట్టుకుని ప్రకృతి సంబంధ విశేషాలతో వ్యవహారాన్ని నడపటం జ్ఞాన సంబంధ స్వధర్మం. సామాన్యాన్ని విడిచి ప్రకృతి సంబంధ విశేషాలతో వ్యవహారాలు నడపటం అజ్ఞాన సంబంధ పరధర్మం అని గ్రహించాలి. స్వామివారు చెప్పినటువంటి తనను తాను జన్మింప చేసుకుంటాం అనే విషయాన్ని ఇంకో రకంగా సమన్వయం చేసుకుంటే స్వామివారు సూచించిన స్వధర్మాన్ని ఆచరిస్తూ కర్మ, భక్తి, ధ్యాన యోగాల సిద్ధింపజేసుకుని జ్ఞాన సాంఖ్యయోగ సిద్ధి కలిగి స్వస్వరూప ప్రాప్తిని పొంది ఎరుకతో అంటే యోగమాయని వశం చేసుకుని అంటే జ్ఞానానుభవం చేసుకుని వ్యవహారాన్ని నడుపుతున్న వారందరూ భగవానుని యొక్క అవతార్య కార్యరూపాలు, వారి యొక్క అవతారాలుగా భావించవచ్చుమాట. ఇది ఇంకొక కోణం. అంటే లోకంలో నడయాడిన సత్పురుషుల, మహాత్ముల, జీవన్ముక్తుల, సద్గురువుల యొక్క రూపాలన్నీ భగవానుడి యొక్క ఇప్పుడు చేసిన వాగ్దానం యదా యదా హి ధర్మస్య అన్నదాన్ని వాగ్దానానికి ప్రతీకలు వారు అని భావించవచ్చు. అంటే ఎవరైతే స్వస్వరూప ప్రాప్తిని పొంది జీవన్ముక్తుడిగా లోకంలో వ్యవహారాన్ని నడుపుతున్నారో ఆయన భగవానుడి స్థితిలో ఉన్నవారు. యోగమాయని వశపరుచుకుని తనను తాను సృజించుకుంటానని చెప్పిన తత్వానికి నిలువెత్తు నిదర్శనాలు వీరు. మరి వారు లోక వ్యవహారాల్లో నడుస్తున్నారంటే స్వధర్మాచరిస్తూ వారు ఈ స్వామివారి వాగ్దానానికి, ఆ కారణానికి పనిచేస్తున్న కార్యకర్తలుగా వీరిని భావించవచ్చు. అంటే భగవానుడి రూపాలే వీరందరూ. భగవానుడు వాగ్దానం నెరవేరుతుంది అనాదిగా అనడానికి నిదర్శనాలని భావించవచ్చు అన్నమాట. అంటే ఇదంతా సాధకులకి, భయంతో వణికిపోతున్న సాధకునికి భరోసా ఇవ్వటానికి, సృష్టి చేసి గాలికి వదిలిపెట్టలేదు నేనున్నాను అని ఒక ధైర్యాన్ని నింపుతానికి మాట స్వామివారి ఈ వాగ్దానం. ఈ వాగ్దానం అధర్మాచరణాపరులకి, పరధర్మాచరణాపరులకి గొడ్డలు పెట్టి లాంటిది. అంటే పరధర్మాన్ని ఆచరిస్తూ పరమస్వార్థపరమైన కోరికలమయమైన జీవనాన్ని కొనసాగిస్తూ ధర్మాచరణాపరులను ఇబ్బంది పెడుతూ ప్రకృతికి విఘాతం కలిగిస్తున్న వారి పని భగవానుడు ఊరకుండరు, దానికి కఠినమైన శిక్షని వేయటానికి భగవానుడు కాచుకుని కూర్చునున్నారనే ఒక సత్యాన్ని గ్రహిస్తే వారి యొక్క ఆలోచనలు, మాటలు, పనుల్లో మార్పుకి, ఆ భయం మార్పుకి ఆరంభమైతే అప్పుడు వారిని వారు రక్షించుకున్నవారు అవుతారని గ్రహించాలి. తాను అవసరాన్ని బట్టి జన్మ తీసుకుంటున్నాను అని చెబుతూ జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అంటున్నారు. ఇక్కడ మరలా ఆ జ్ఞానస్థితిని అంతర్లీనంగా రహస్యంగా సూచిస్తున్నారు స్వామివారి జన్మను ముందు పెట్టి. ఏమంటున్నారంటే ఇక్కడ నా జన్మ అనే మాట్లాడుతున్నారు వినయంగా స్వామి.
మనం అవతారం అని అంటున్నాం, స్వామి జన్మనే అంటున్నారు వినయంగా. పెద్ద పెద్ద పదాలతోటి ఆయన ఏదో ప్రత్యేకంగా అతీతంగా ఏమి చూపించుకోవట్లే ఆయన జన్మని. కానీ దాన్ని అవతారం అని మనం అంటున్నాం. అంటే పైనుంచి దిగి వచ్చింది. దాన్నే స్వామి ఇప్పుడు కాస్త విశేషంగా ఆయన జన్మ ఏ విధంగా విశేషమైనదో చెప్తూ ఏమంటున్నారంటే, జన్మతో పాటు వారి కర్మలు కూడా దివ్యమైనవి అంటున్నారన్నమాట. అంటే దివ్యమైనవి అంటే ఆయన వారి ఉద్దేశం నిర్మలమైనవి, అంటే ఏ విధమైన మలిన స్వభావం లేకుండా ఉంటాయి, అలౌకికంగా ఉంటాయి. అంటే ఇది రెండు దేన్ని సూచిస్తున్నాయి? నిర్మలము అలౌకికం అనేవి స్వధర్మాన్ని సూచిస్తున్నాయి. అంటే ఆయన జన్మ తీసుకుని వచ్చి ఆచరించే కర్మలన్నీ నిర్మలంగా అలౌకికంగా ఉంటున్నాయి అంటున్నారు. అంటే స్వధర్మం యొక్క శక్తి నిర్మలత్వానికి నిదర్శనం, అలౌకికత్వానికి నిదర్శనం స్వధర్మాచరణ. అందుకే ఇంతకుముందు తాను ఈ సమస్త విశ్వంలో సాధించవలసింది ఏమీ లేకపోయినా, పొందవలసింది ఏమీ లేకపోయినా లోకానికి ఆదర్శం గురించి కర్మలు నిర్వహిస్తూనే అని అనున్నారు స్వామి. ఇప్పుడు తన జన్మకి, తద్వారా తాను చేసే కర్మలకి స్వధర్మం ఎంత నియమబద్ధంగా ఆచరిస్తారో చెప్తున్నారు. పైగా అందరికీ దీన్ని ఆచరించండి అని లౌకికులకి, సాధకులకి, సాంఖ్యయుగులకి అందరికీ స్వధర్మాన్ని అంటే కర్మయోగాన్ని ఆచరించమని చెప్పున్నారు. ఇక్కడ ఆయన కర్మలన్నీ నిర్మలంగా ఉంటాయని సూచిస్తున్నారు. అంటే పరధర్మం నుంచి సాధన ద్వారా స్వధర్మంలోకి అడుగుపెట్టినంత మాత్రాన వెంటనే కర్మలన్నీ నిర్మలం అలౌకికంగా ఉండవు. ఈ సాధకులవి ఆరంభంలో ఆ కర్మయోగ సాధనలో, స్వధర్మాచరణ యజ్ఞంలో అది విశ్వాసము ఓర్పుతో ఆచరించే కొలది దాంట్లో మెలకువ కౌశల్యం వస్తుంది. కానీ ఇక్కడ స్వామి ఆయన జన్మ దివ్యమైనది అని ఇంతకుముందు స్వామి సూచించినట్టు ఆయన తన యోగమాయని అదుపులో ఉంచుకుని ఎరుకతో జన్మ తీసుకుంటానని చెప్పడం, పుట్టుకతోటే వారి యొక్క స్వధర్మం ఇంకా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా పరమ కౌశల్యంతో ఉంటుంది. సాధకుల యొక్క స్వధర్మానికి భగవానుడి యొక్క స్వధర్మంకి చిన్న వ్యత్యాసం గమనించాలి. ఇక్కడ వారు స్వధర్మం ఆచరించడం మొదలుపెట్టి దాంట్లో కౌశల్యం నేర్పు పొంది దాంట్లో ఎఫిషియెంట్గా కొంతకాలానికి సాధన ద్వారా స్వధర్మంలో పట్టు దొరుకుతుంది. ఆచరించవలసిన విధంగా దాన్ని ఆచరించడంలో పట్టు దొరుకుతుంది. అదే సాధన. స్వధర్మ ఆచరించడంతో అది సిద్ధించదు. స్వధర్మం యొక్క ప్రయోజనం ఏమని చెప్పారు? జ్ఞానానుభవాన్ని ఇస్తుంది. దీన్ని విశ్వాసం ఓర్పుతో ఆచరిస్తే అని అన్నారు. అదే సాధన. ఇక్కడ స్వామివారు సాధన గురించి స్వధర్మాన్ని ఆచరించవలసినది స్థితి కాదు స్వామిది. ఒక కారణం చేత, అంటే అధర్మం ధర్మం వాటికి జరుగుతున్న, ధర్మానికి జరుగుతున్న హాని, అధర్మం యొక్క పెచ్చిమీరిపోవటం, ధర్మాత్ములకి కలుగుతున్న ఇబ్బందులు, అధర్మాత్మలను పెకిలించి వేయటానికి, ధర్మాత్మలను రక్షించడానికి ఇది ఒక కారణం కనుక వారి హృదయాన్ని కదిలిస్తే అప్పుడు వారు తీసుకుంటున్న జన్మ ఎరుకతో తీసుకుని అక్కడి నుంచి వారు చేసే కర్మలు అన్నీ కూడా లోకానికి ఆదర్శాన్ని చూపించటానికి చిన్నప్పటి నుంచి కూడా వారు స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. అందులో అత్యంత నేర్పుతో ఎరుకుతో ఉన్న సాక్షాత్ భగవానుడే జన్మ తీసుకుని వచ్చున్నారు కాబట్టి జన్మ దివ్యమైనదే, వాళ్ళు కర్మలో దివ్యమైనవే మొదటి నుంచి. అది కృష్ణుల వారి జీవితంలో చూడొచ్చు. వారి బాల్యం నుంచి దేహం పడే వరకు అంతా అలౌకికంగా ఉన్నాయి ఆయన కర్మలన్నీ. సామాన్యులు చేసిన
కర్మల్లాగా ఉండవు. ఎందుకంటే ఒక గొప్ప విశ్వకార్యానికి, యుగ సంధికి దిశానిర్దేశం, మార్గనిర్దేశం చేసి ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారు. మళ్ళీ అధర్మాన్ని నిర్మూలించడానికి అవి చాలా సుస్పష్టంగా కనపడుతూ ఉండేవి, అలౌకికంగా ఉండేవి. లౌకికం అంటే ఈ పాంచభౌతిక, ఈ దేహం, దేహేంద్రియ, మనోబుద్ధి, చిత్తాహంకారాలతోటి సమన్వయం చేసుకునేలా ఉంటాయి. కానీ వీటితోటి సమన్వయం చేసుకోలేకుండా ఆశ్చర్యాన్ని గొలిపే విధంగా ఉంటే దాన్ని అలౌకికం అంటారు. నిర్మలములు అంటే అందులో ఏ విధమైన దోషాలు ఉండేవి కాదు. అంటే స్వామి దేన్ని సూచిస్తున్నారు? అది సాక్షాత్ బ్రహ్మనిష్ఠుడై ఉండి దేహంతో నడయాడితే ప్రేమస్వరూపం విశ్వానికే తండ్రి అయిన స్వామి లోకంలో అడుగు పెడితే దేహంతో ఇంకా కర్మలు ఎంతటి కరుణాపూరితంగా ఉంటాయి. అన్ని లోక కళ్యాణార్థమే ఉంటాయి. అందులో ఏ విధమైన పక్షపాతం ఉండదు. ధర్మ సంబంధంగా ఉంటాయి, స్వధర్మ సంబంధంగా ఉంటాయి, యజ్ఞపరంగా ఉంటాయి, కర్మయోగ పరంగా ఉంటాయి, భక్తి యోగ, ధ్యాన యోగ, జ్ఞానయోగ పరంగా ఉంటాయి, అనుభవ సిద్ధిపరంగా ఉంటాయి. ఎందుకు నిర్మలములు, దివ్యములు, అలౌకికములు అన్నారన్నమాట ఆయన జన్మని కర్మల్ని. స్వామి చెప్పుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆయన దేహం తీసుకుని వస్తే ఆయన యొక్క స్థితి లోకంలో అనాదిగా ఎలా ఉంటూ ఉందో గుర్తు చేస్తున్నారు అర్జునుడికి. చేసి తద్వారా ఏమి తెలియజేస్తున్నారంటే, మరి ఇటువంటి స్థితే ఈ అవతారం, పూర్ణావతారం దిగి వచ్చి ఎలా ఉంటే, ఈ కొన్ని అంశావతారాలు ఉన్నాయి, ఈ సద్గురుమూర్తులు ఉన్నారు భూమి మీద, ఈ సాధన ద్వారా అంతటి స్థితికి చేరిన మహాత్ములు ఉన్నారు. వీరందరిది కూడా భగవానుడి యొక్క స్థితికి తీసిపోని స్థితి అని గ్రహించాలన్నమాట. భగవానుడు పూర్ణావతారంగా యోగమాయని వశం చేసుకుని కావాలని జన్మ తీసుకుని వచ్చిన స్థితిలో వారి కర్మలు ఎలాగ నిర్మలంగా, దివ్యంగా, అలౌకికంగా ఉంటాయో ఈ మహాత్ములు, సద్గురువులు, జీవన్ముక్తులు వీరందరి యొక్క జన్మ సాధన ద్వారా అంతటి జ్ఞానాన్ని సిద్ధింపచేసుకుంటే, జ్ఞాననిష్టని, జ్ఞాన అనుభవాన్ని సిద్ధింపచేసుకుంటే అప్పుడు వారి యొక్క జీవనం కూడా ఈ భగవానుడి యొక్క జీవనం లాగానే అలౌకికంగా, నిర్మలంగా, వారి కర్మలు అన్ని లోక కళ్యాణార్థం దివ్యమైన జీవనం గడుపుతూ ఉంటారన్నమాట వారు. ఇదే పరమజ్ఞానం. ఈ స్వామి ఏం చెప్తున్నారు? ఈ స్వామివారి యొక్క ఈ జన్మని, ఆయన కర్మల్ని నిర్మలంలో అలౌకికులు, ఎందుకు అవి నిర్మలంలో అలౌకికులు కనుక ఈ తత్వరహస్యాన్ని తెలుసుకున్నవాడు దేహం పడిన తర్వాత మరలా జన్మింపడు, అంతేకాదు వాడు నన్నే చేరతాడు అంటున్నారన్నమాట. ఇది ఇంతకుముందు చెప్పుకున్న, దీన్ని తెలుసుకున్నవాడు కేవలం మహాత్ములు, సద్గురువులు, జీవన్ముక్తులు. వీరు కొన్ని భగవంతుడి యొక్క ఆదేశానుసారం అంశగా వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, సాధన చేసి అంతటి స్థితిని సిద్ధింపజేసుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకా ఎన్ని నదులైనా అవ్వచ్చు. ఈ సద్గురువులు, మహాత్ములు, జీవన్ముక్తులు, అంశలు సాధన చేసి అటువంటి స్థితిని సిద్ధింపజేసుకున్న వీరందరూ రకరకాల నదులు అనుకుంటే సముద్రంలో విలీనం అయిన తర్వాత ఇంకా వారికి ఏ విధమైన నామరూపాలు లేవు. సముద్ర నామమే రూపమే వీరిది. అదే జ్ఞాననిష్ట, అదే సాధన యొక్క అమృత ఫలం. అంటే ఈ స్వామి ఈ తత్వాన్ని తెలుసుకున్నవారు దేహం పడిన తర్వాత మరలా జన్మించరు, సరికదా నన్నే చేరతారని చెప్పడంలో ఆ జ్ఞాననిష్ట ఫలాన్ని తెలియజేశారన్నమాట. వారికి అంతటి దేహం ఉన్నంతసేపు వారి జీవనం భగవానుడు ఏ విధంగా, శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరాములు వారి దివ్య జీవనం
లోక కళ్యాణార్థం అనుక్షణం కరుణాపూరితంగా ఉందో అలౌకికంగా, అదేవిధంగా ఈ మహాత్ములు జీవన్ముక్తులు సద్గురువుల యొక్క జీవనం ఉంటుంది. ఎందుకంటే వారు అదే ఉన్న ఏకాత్మతత్వాన్ని, భగవానుడి తత్వాన్ని అనుభవైకం చేసుకుని దేహం ఉన్నంతసేపు జీవనయాత్ర సాగించి యజ్ఞమయమైన స్వధర్మాచరణ వారి వారి ఆశ్రమానికి అనుగుణంగా, ఆపై దేహం పడిన తర్వాత మరలా జన్మింపరు అని భరోసా ఇచ్చేశారన్నమాట. ఎలా జన్మిస్తారు? జన్మకి కారణం అజ్ఞానమే. నిజానికి ఉన్న ఏకాత్మ విశ్వదేహంలో అన్ని విశ్వము భగవంతుడి దేహంలోని భాగం అయితే, భగవంతుని దేహంలోని అంతర్భాగమై భగవంతుడి అవయవాలైతే దేనికది ప్రత్యేకంగా మళ్ళీ జన్మించడం ఏంటి? అది అజ్ఞానవశాన కలిగిన మహామాయా సంబంధ తలంపది. అది అజ్ఞానం ఉన్నంతసేపు అది సత్యం. ఆ అజ్ఞానం తొలగిన రోజుని వారికి ఇంకా ఆ మూలదుంపే నాశనం అయిన స్థితిలో మరలా జన్మిస్తున్నాను మరణిస్తున్నాను అనే ఆ లింకు, ఆ ముడి విడిపోయింది. అందుకని వారు సాక్షి భావనతో దేహం పడుతుండగా చూస్తూ ఆ ఏకాత్మతత్వంలో విలీనం అవుతారు అని చెప్పి గ్రహించాలి. అదే స్వామివారు ఇక్కడ సూచించారు. వారు జన్మింపరు అన్నట్టు స్వామివారు ఇంతకుముందు చెప్పున్నారు. ఆయన తత్వమే ఇప్పుడు మహాత్ముల సద్గురువుల జీవన్ముక్తులకు అన్వయిస్తున్నారు. తాను నిత్యుడను, తనకు జన్మ లేదు అని చెప్పినదే తత్వాన్ని ఈ మహాత్ములకి సద్గురువులకి జీవన్ముక్తులకి అన్వయించి చెప్తున్నారు. అంటే వీరి స్థితి వేరు, భగవానుడి స్థితి వేరే కాదు, ఉన్నది ఏకాత్మయే. దాన్ని సిద్ధింపజేసుకున్నవారు ఆ భగవానుడే అవుతారు తప్పితే వేరొకటి అవ్వటానికి లేదు అని స్వామి అంతటి కిరీటాన్ని ఈ మహాత్ములకి కట్టబెడుతున్నారన్నమాట. అంటే దీనివల్ల జరుగుతున్న సమన్వయం ఏమంటే, భగవానుడు అధర్మాన్ని నిర్మూలించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాత్ముల్ని పెకిలించి వేసి ధర్మాత్ములను రక్షించటానికి, ఈ కారణం చేత తాను జన్మిస్తాను అని చెప్పినప్పుడు, జన్మించినప్పుడు వారి కర్మలన్నీ దివ్యము అలౌకికంగా ఉంటాయని చెప్పి ఈ తత్వరహస్యాన్ని తెలుసుకున్నవారు మళ్ళీ జన్మింపరని చెప్పడంతో, ఈ తత్వరహస్యాన్ని తెలుసుకున్నవారు భగవంతుడిచ్చిన వాగ్దానంలో భాగం అయిపోయింది కదా. అప్పుడు ఏ వాగ్దానం? ఈ ధర్మ సంస్థాపనకి, అధర్మ నిర్మూలనకి భగవంతుడు జన్మ తీసుకుంటూ ఉంటానని అంటంలో ఆయన అంతర్లీనంగా సూచించింది. అటువంటి తత్వజ్ఞానాన్ని, తత్వరహస్యాన్ని, జ్ఞానానుభవాన్ని సిద్ధింప చేసుకున్న మహాత్ములు సత్పురుషులు అందరూ కూడా ఈ వాగ్దానాన్ని, ఈ భగవంతుడు చేసిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చే పనిలోనే ఉన్నారు. ఈ వాగ్దానాన్ని కేవలం అటువంటి స్థితిలో ఉన్న జ్ఞానులే నిర్వహించగలరు అని సుస్పష్టమైపోయింది. ఇక్కడ మిగతా వారు నిర్వహించడానికి వీలు లేదు. అంటే ఈ ఆయన యొక్క ప్రకృతి ఇంకా కొంచెం లోతుగా సమన్వయం చేసుకుంటే ఎంతో కొంత అజ్ఞానం మిగిలి ఉండకపోతే పూర్ణ జ్ఞాన స్థితిలో ఇంతటి రజోగుణ సంబంధమైన కర్మలు నిర్వహించలేరు. అందుకే కొన్ని సందర్భాల్లో వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ ప్రకృతి ఈ ధర్మరాజుని చూసుకున్నా, ఈ గొప్ప గొప్ప ఈ ఛత్రపతి శివాజీ మహారాజు గారు లాంటివి చూసుకున్నా, ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఎన్నో సందర్భాల్లో నాకు ఈ రాజ్యం, ఈ భోగాలు, ఇది వద్దని చెప్పి ఆయన గురువైన సమర్థ రామదాసు గారిని నాకు మీ శిష్యుడిగా చేసుకోండి తండ్రి అంటే ఆయన వారించేవారు. భగవంతుడు నిన్ను ఎంచుకున్నాడు, ఇది భగవత్కార్యంగా నిర్వహించు అని చెప్పి మళ్ళీ అర్జునుడిని భగవానుడు ఉత్సాహపరిచి యుద్ధం చేయించినట్టుగా ఛత్రపతి శివాజీ మహారాజు గారిని మళ్ళీ స్వధర్మాన్ని నిర్వహించడానికి పంపించేవారు. అక్కడ పూర్ణ జ్ఞాన నిష్ఠ శివాజీ మహారాజుకి లేరు. శివాజీ మహారాజు గారికి ఉందని చెప్పటం కుదరదు. కానీ ఎందుకంటే అంతటి క్షత్రియ ధర్మాన్ని నిర్వహించాలి, స్వధర్మాచరణాపరుడు, మహాత్ముడు ఆయన శివాజీ మహారాజు గారు. కానీ ఆ రజోగుణం
పాళ్ళు అధికంగా లేకపోతే అంతటి క్షత్రియ సంహారం నిర్వహించలేరు వారు. అదే యోగమాయ. అది ఆయన వశంలో ఉంచుకుని భగవానుడు పుట్టుతారు. ఆయన ధర్మ సంస్థాపనలకి అధర్మ నిర్మూలనకి కొంతమందిని ఎంచుకున్నప్పుడు వారు సాధకులుగా ఉండేలాగా వారిని మరల్చి స్వధర్మాచరణలో నిష్ణాతుల్ని చేసి ఆ ప్రకృతి రజో సత్వ తమో గుణాలని పూర్తిగా గుణాతీతుల్ని చేయకుండా ఈ స్థితిలో వాళ్ళని ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆ పాత్రదారులను చేస్తారన్నమాట. అవే భూమి మీద నడయాడినటువంటి శివాజీ మహారాజు గారు అంతటి గొప్ప గొప్ప మహాత్ములు అన్నమాట. ఇక్కడ వీరి చరిత్ర ద్వారా ఈ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. వారు కూడా భగవంతుడి వాగ్దానం ధర్మ సంస్థాపన అధర్మ నిర్మూలన దృష్టులు శిక్షించటం ధర్మాత్ములు రక్షించటం అనే కార్యమే శివాజీ మహారాజు గారు కూడా చేసింది. అనాదిగా ఎంతోమంది క్షత్రియ వంశంలో ఉండి పోరాడినవారు వారందరూ కూడా భగవంతుడు ఆ యోగమాయని పూర్ణంగా వశపరుచుకొని ఉంటే అందుకే వారు గుణాతీతులై గుణాలకు లోబడినట్టుగా లోకంలో వ్యవహారం నడిపారు. అదే నిర్మలమైనగా ఉంటాయి, అలౌకికంగా ఉంటాయని స్వామి చెప్పటంలో అంతరార్థం. కానీ ఆయన ఎంచుకున్న జీవులు శివాజీ మహారాజు గారు వంటి జీవులు సత్పురుషుల్ని ఎంచుకుని వారిని సాధనామయుని యజ్ఞమైన జీవనంలో పెట్టి స్వధర్మాచరణాపరులను చేసి గుణాతీతుల్ని చేయరు. అప్పుడు వ్యవహారం నడపటం కష్టం. క్షత్రియుడికి రజోగుణం అధికంగా ఉంటేనే ఆ దుష్ట సంహారం చేయగలుగుతాడు. అందుకని ఆ గుణాలకు అనుబంధంగానే ఉంచి వారి చేత భగవానుడి యొక్క వాగ్దానం నెరవేర్చేలాగా చూస్తారన్నమాట. అంటే అంతిమంగా భగవానుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చిన ఏ ప్రణాళికను నెరవేరుస్తున్నారో గుణాలకు లోబడి కొంతమందిని ఎంచుకుని ఆయన యొక్క వాగ్దానాన్ని అనాదిగా నెరవేరుస్తూనే ఉన్నారు ఈ విశ్వంలో భగవానుడు. దాన్నే సూచించున్నారు ఇక్కడ. ఆయన వచ్చి ఆ చైర్మన్ ప్రతిరోజు వచ్చి ప్రతి సమస్యని ప్రతి ఫంక్షనల్ యూనిట్లో ఉన్న సమస్యని సాల్వ్ చేస్తారని కాదు, అవసరమైతే దిగుతారు అంతటి స్థితి వస్తే. అదే భగవానుడు పూర్ణావతారం అయిన కృష్ణుడు రాముడు వంటి అవతారాలు. కానీ మిగతా అప్పుడు ఫంక్షనల్ యూనిట్ హెడ్స్ ఉంటారు, అవసరమైతే టాస్క్ ఫోర్స్ డిప్లాయ్ చేస్తారు. అటువంటివి మహాత్ములు సద్గురువులు జీవన్ముక్తులు శివాజీ మహారాజు గారు వంటి మహాత్ములు మాట. వీళ్ళందరూ కూడా స్వామివారి ధర్మస్థాపన అధర్మ నిర్మూలన కార్యంలో కారణ సంబంధ కార్యంలో స్వధర్మాచరణని నిర్వహిస్తూ పాల్గొంటున్నారన్నమాట. ఆ సూర్య భగవానుడు చెప్పిన కర్మని స్వధర్మాన్ని ఆచరిస్తూ ఎలా నిర్వహిస్తున్నారో కల్పాల తరబడి ఈ మహాత్ములు సద్గురువులు జీవన్ముక్తులు వీరందరూ కూడా శివాజీ మహారాజు గారు వంటి దివ్యాత్ములు వీళ్ళందరూ ఆ గుణాతీతులు పూర్తిగా కాకుండా గుణాలకి కాస్త లోబడి ఉండేలా వారిని చేసి అంతిమంగా భగవానుడు వారి యొక్క మాయాశక్తి గుణాల చేత వ్యవహారాన్ని నడుపుతుంది. కానీ వీరిని ఎంచుకుందన్నమాట. ఎంచుకున్న వీరే భగవానుడు సూచించినటువంటి ఈ తత్వరహస్యాన్ని ఎరిగిన వారు మరలా జన్మించరు అని వాగ్దానం చేశారు. ఇంతటి స్వామివారి మహాకారణ సంబంధ కార్యంలో వారి జీవనాన్ని యజ్ఞమయం చేసి గడుపుతున్న ఈ శివాజీ మహారాజు గారు సత్పురుషులు సద్గురువులు జీవన్ముక్తులు దేహం పడిన తర్వాత వారికి ఇవ్వవలసిన దివ్యమైన ఫలం ఆ ముక్తే కదా. ఇంతటి మహాకారణ సంబంధ కార్యంలో వారి జీవనాన్ని అర్పణ చేసిన వారికి అఖండ నిత్య సచిదానంద సత్య వస్తువుని చేసి ఆయన అంతటి స్థితికి తీసుకెళ్తాను నేను అని సూచిస్తున్నాను అన్నమాట. అంటే పూర్ణ జ్ఞానం అనేది ముక్తి మోక్షం అనేది
విషయాన్ని కూడా స్వామి అవసరమా అనవసరమా అనేది అంతర్లీనంగా సూచిస్తున్నారు. ఆయన చెప్పిన స్వధర్మాన్ని ఆచరిస్తే చాలు. ఈ ధర్మస్థాపన, అధర్మ నిర్మూలన అనే విశ్వయజ్ఞంలో మనం కారణం అవుతుంటే కనుక, పూర్ణజ్ఞానం లేకపోయినా గుణాలకు అనుబడి ఆయన ప్రణాళిక ప్రకారమే ఈ త్రిగుణాలు నన్ను ప్రేరేపించి విశ్వకళ్యాణ కారణ కర్మలోనే నేను ఉన్నానని సమన్వయితే చాలు. భగవంతుడు ఇచ్చే దివ్య ఫలం ముక్తే కనపడుతుంది ఇక్కడ. అంటే ఆయన యొక్క మాస్టర్ ప్లాన్లో అంతర్భాగమైన సబ్ ప్లాన్ అయితే చాలు. ఆ భగవంతుడు ఆ చైర్మన్ ఇచ్చిన విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్కు అనుగుణంగా ఆ యూనిట్ హెడ్ యొక్క ప్లాన్ ఉంటే చాలు. ఆ యూనిట్ హెడ్ ఆ చైర్మన్ యొక్క మెప్పుని పొందుతాడు. ఆ యూనిట్ హెడ్ ఫలితాలు డెఫినెట్గా యూనిట్ హెడ్ ఇచ్చిన విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్కి అనుగుణంగా చైర్మన్ ఇచ్చిన విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా యూనిట్ యొక్క స్ట్రాటజీ ప్లాన్ రూపొందించాడు. కాబట్టి దాని ఫలితాలు ఆ చైర్మన్ ఊహించిన దానికి అనుగుణంగానే ఉంటాయి. అప్పుడు తన మెప్పుని తప్పక పొందుతాడు, తను ఇచ్చే కానుకల్ని పొందుతాడు. అదేవిధంగా భగవానుడు సూచించిన స్వధర్మాచరణ, యజ్ఞపరమైన కర్మ, యోగపరమైన కర్మ, నిష్కామ కర్మ ఆచరిస్తూ ఉంటే ఆ భగవంతుడు చేసిన వాగ్దానంలో మనం పాత్రని పోషిస్తున్నామని స్పష్టమైపోతుంది. అప్పుడు జ్ఞానం సిద్ధించిందా సిద్ధించలేదా అనే దానికి సంబంధం లేకుండా ఆ తత్వరహస్యాన్ని స్వామి అందించవలసిన సమయంలో అందించి వారికి మళ్ళీ జన్మరాహిత్యం ప్రసాదిస్తానని చెప్తున్నారు. కేవలం స్వధర్మాన్ని ఆచరిస్తే వచ్చే ఫలాన్ని సూచించారు స్వామి ఇక్కడ. అందుకే కోటికి ఒక్కరున్న ఈ స్వామివారు సూచించిన మహాత్ములు, ఆ సాధకుడు, ఈ ఇంతటి సృష్టి చక్రం, ఇంతటి విఘాతం ఆ 99 మంది కలిగిస్తున్నా నడుస్తుందంటే వీడి యొక్క శక్తి, ఆ భగవానుడు అంతటి శక్తిని వీడు పుంజుకుంటున్నాడు. ఆ భగవానుడే వీడిని వస్తువుగా ఎన్నుకుని ఆయన శక్తిని ఇతని ద్వారా ప్రసరింపజేస్తున్నారు. సూర్యుడికి అంతటి శక్తిని భగవానుడు ప్రసాదించి విశ్వానికి వెలుగునిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఎంచుకున్న మహాత్ములు, సత్పురుషులు, జీవన్ముక్తులు వీరందరూ కూడా ఆయన యొక్క యజ్ఞ సంబంధమైన కార్యంలో ఉన్నప్పుడు ఇక్కడ వ్యక్తమవుతున్న శక్తి అంతా ఆ భగవానుడిదే అని గ్రహించాలి. మనం నిమిత్త మాత్రులు. అంతటి శక్తి ఇక్కడ అలౌకికంగా వ్యక్తమవుతుంది అని అంటే అక్కడ పొరపాటును కూడా కర్తను నేను అని భావించకూడదు, ఫలానికి మనల్ని కారణం చేసుకోకూడదు. ఆ దివ్యశక్తి, ఆ మహాశక్తి, ఆ పరబ్రహ్మం మనల్ని ఎంచుకుంది కావసం. అందుకనే జీవనం సాధనామయం అవుతుంది. అందుకే జీవనం యజ్ఞమయంగా గడుస్తుంది. జీవిత లక్ష్యం పట్ల ఎరుకు కలుగుతుంది అని సమన్వయం అయితే చాలు. ఇంకా ఫలం మీద ఆసక్తి అక్కర్లా. ఎప్పుడు సిద్ధిస్తుంది జ్ఞానం, జీవిత లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుంది, ప్రయాణం మార్గంలో సరైన మార్గంలో పడిపోయింది. స్వధర్మాన్ని ఆచరించి స్వామి యొక్క తత్వం అవగతమైనప్పుడు ప్రయాణం సరైన మార్గంలో పడినప్పుడు ఇంకా ప్రయాణించటమే నిత్యానందంతో వర్తమానంలో సుఖశాంతులు అనుభవిస్తూ గమ్యం చేరే తీరుతాం. అదే స్వామి సూచించారు. అటువంటి తత్వరహస్యం తెలిసి ప్రయాణాన్ని స్వధర్మం పరంగా నడిపించుకుంటున్న సాధకుడు లేదా ఆల్రెడీ దేహంతో ఉండగా సిద్ధింప చేసుకున్న జీవన్ముక్తులు అందరూ కూడా జన్మకి రారు అని స్వామి వాగ్దానం. ఇంతకంటే ఇంకా భాగ్యం ఏముంది? ఇది గ్రహించాలన్నమాట. అంటే ఇక్కడ ఆ పూర్ణావతారమైన భగవానుడు పూర్ణంగా ఆయన యొక్క యోగమాయని వశం చేసుకున్నారు కాబట్టి అంతటి అలౌకికమైన చర్యలు అతీంద్రియంగా చేశారని చెప్పి మరి ఆయన ఎంచుకున్న వారందరూ అంతటి శక్తుల్ని ప్రకటించవలసిన అవసరం లేదు, ప్రకటించలేకపోవచ్చు కూడా. కానీ ఇది
ఇది కూడా చాలా జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. ఇందాక అనుకున్నట్టు అంతిమంగా ఆ త్రిగుణాలకి లోబడే ఆయన ఎంచుకున్న మనుషులైనా, లౌకికంగా పరధర్మాన్ని ఆచరిస్తున్న వారైనా త్రిగుణాలకు లోబడే కర్మలు నడుస్తున్నాయి. ఆ త్రిగుణాల యొక్క శక్తి ఎంతవరకు ఇచ్చి ఈ భగవంతుడి యొక్క వాగ్దానాన్ని సత్పురుషుల చేత నిర్వహింపజేసుకోవాలో అంతవరకు స్వామి తప్పనిసరిగా ఇస్తారు. ఎంతవరకు అవసరమో అంత శక్తిని ఇస్తారు. సూర్యుడికి ఎంత శక్తి అవసరమో అంత ఇచ్చారు. అంతకంటే తక్కువ ఇస్తే విశ్వానికి వెలుగు వేడి అందదు. అందుకని ఒక ఛత్రపతి శివాజీ మహారాజు గారిని ఎంచుకుంటే ఆయనకి ఆ దేహానికి ఒక వ్యవధిని ఇచ్చారు. ఎంత వ్యవధి అవసరమో ఆ ధర్మ సంస్థాపనకి, అధర్మ నిర్మూలనకి ఎంతటి శక్తిని అవసరమో అంతా ఇచ్చారు. అనంతమైన శక్తిని, అనంతమైన జ్ఞానాన్ని, అది జ్ఞాన అనుభవైక ఆ యజ్ఞం సిద్ధింపజేసిన తర్వాత, ఆయన యొక్క మహాకారణ కార్యంలో పాలు పంచుకున్న తర్వాత అంతిమంగా ఆ స్థితికి నేను తీసుకువెళ్తానని అన్నారు. ఈలోపు ఆ భగవంతుడి యొక్క కర్మలు మనం చెయ్యక్కర్లేదని అనుకున్నది ఇదే. భగవంతుడు ఈ సృష్టి మొత్తానికి చైర్మన్. మనం చైర్మన్లాగా వ్యవహరిస్తే కంపెనీలో ఆల్రెడీ ఒక చైర్మన్ ఉన్నారు. మన యూనిట్ హెడ్ లాగా ఉంటే చాలు. ఆ చైర్మన్ మెప్పుని పొందుతాం, ఆ చైర్మన్ కానుకల్ని పొందుతాం. రిటైర్ అయిన తర్వాత ఆ చైర్మన్నే మన జీవితాన్ని పెన్షన్ ద్వారా కేర్ తీసుకుంటారు. అది గ్రహించాలి. ఇక్కడ భగవానుడి యొక్క అనంతమైన అలౌకికమైన శక్తులు మన ద్వారా ప్రసరింపజేస్తారు. ఎంతవరకు అంతవరకు అన్నీ ఇస్తారు. ఎందుకంటే ఆయన ధర్మం, ఆయన వాగ్దానం నెరవేరటానికి ఈ చేయికున్న శక్తి కాలుకుండదు, కాలుకున్నది కంటికి ఉండదు, కంటికి ఉన్నది నాలుగుకు ఉండదు. దేని శక్తులు దానివి. అందుకని ఆయన ఎన్నుకున్న సత్పురుషుడు సాధనామయమైన యజ్ఞమైన జీవితం గడపటమే కర్తవ్యం. ఎంత శక్తి ప్రసరింపజేయాలి, ఎంత జ్ఞానాన్ని ఇవ్వాలి, ఎంత ఇచ్ఛాశక్తి, ఎంత జ్ఞానశక్తి, ఎంత క్రియాశక్తిని ఇవ్వాలనేది భగవానుడి నిర్ణయం. అక్కడ మనం కర్తృత్వం వహించొద్దన్నారు. అందుకే కర్తన నేనైతే ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. ఆ కర్తృత్వం పోయిందంటే భగవంతుడి యొక్క వాగ్దానంలో పాత్రదారులు అయిపోయినట్టే. అప్పుడు బరువంతా భగవానుడిదే. ఇక్కడి నుంచి ఏ విధమైన విభూతులు వ్యక్తమైన, అది ఐశ్వర్యమే వ్యక్తమైన, జ్ఞానమే వ్యక్తమైన, గొప్ప గొప్ప ఇన్నోవేషన్సే చేసిన, అవన్నీ లోక కళ్యాణ సంబంధంగా భగవంతుడు నాతో చేయిస్తున్నారు. ఇక్కడి నుంచి ఆ భగవానుడు విభూతి వ్యక్తమవుతుందని అకర్తృత్వంతో, ఫలాపేక్ష లేకుండా తన జీవితాన్ని భగవంతుడి యొక్క యజ్ఞంలో సమిధిగా దారపోస్తున్నాడు అన్నమాట. మరి అటువంటి వాడికి భగవానుడు ఇచ్చిన వాగ్దానం జన్మక రారు, నాలో ఐక్యమైపోతారని చెప్పారు. ఇంకేం కావాలి? అది గ్రహించాలన్నమాట. ఇదే భగవానుడు సూచించిన ఫలాసక్తి లేకుండా చెయ్యి అంటల్లో ఇదే. కర్తృత్వం వహించొద్దు, ఫలాసక్తి వద్దు అని అంటల్లో ఇంతటి రహస్యం ఉంది. ఆయన యొక్క వస్తువు ఆయన చేతిలో ఆయుధం అయినప్పుడు ఆ సత్పురుషుడు ఎంతటి శక్తి ఆయుధానికి ఉండాలో ఆయనకు తెలుసు. ఎటువంటి విభూతి వ్యక్తం అవ్వాలో ఆ దేహం నుంచి ఆయనకు తెలుసు. ఆయనది అంతిమంగా స్ట్రాటజీ, ప్లానింగ్, విజన్ అండ్ మిషన్ స్టేట్మెంటు, ధర్మాన్ని పునఃస్థాపించటం, ధర్మాత్ములను రక్షించటం, అధర్మాన్ని నిర్మూలించటం, అధర్మాత్ముల్ని పికిలించి వేయటం అనే విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ ఇది. దానికి స్ట్రాటజీ ప్లానింగ్ చేయటంలో ఎటువంటి వారిని ఎంచుకోవాలో అటువంటి వారిని సెలెక్ట్ చేసుకుంటాడు ఆ చైర్మన్. ఆయన దగ్గర సెలెక్ట్ అయ్యామంటే మన జీవితం ఇంకా సెటిల్ అయిపోయినట్టే. లౌకికంగా మాట్లాడుకుంటే గూగుల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ వస్తే, ఇంకా ఐఐటీ చేసి అందులో జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్టండి అంటారు. అది సెటిల్ ఏం అవ్వదు. అది లౌకిక వ్యవహారంలో సాధనామయమైన జీవితం, స్వధర్మాన్ని ఆచరించడం మొదలుపెట్టినప్పుడే సెటిల్ అవుతుంది జీవితం. అంటే అలాగా చైర్మన్ ఆ కంపెనీలో ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అయినట్టని అన్న లౌకిక వ్యవహారాన్ని ఆధ్యాత్మికంగా సమన్వయం చేసుకుంటే
స్వధర్మాన్ని ఆచరిస్తూ ఆ భగవంతుడు తన యొక్క త్రిగుణాత్మక శక్తి ద్వారా మనల్ని ఎంచుకున్నారు. అందుకే నాకు లౌకిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగుపడింది. స్వామి చెప్పిన స్వధర్మం ఈ యోగం మీద విశ్వాసం కుదిరిందంటే నేను భగవానుడి చేతిలో ఆయుధంగా అయ్యాను అని అర్థం. ఇంకోటి అవ్వటానికి వీలు లేదు. అప్పుడు అంటే భగవానుడి యొక్క విశ్వదేహంలో నేను ఆయన చేతిలో ఆయుధాన్ని అయ్యాను. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికని రాసి పెట్టుకోవచ్చమాట. ఇంకప్పుడు ఆ ఆయుధాన్ని ఎలా ప్రయోగించాలో, ఎప్పుడు ప్రయోగించాలో, ఎంత తీవ్రతతో ప్రయోగించాలో, ఎటువంటి పనులు చేయాలో అవన్నీ ఆయన యొక్క విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్కి అనుగుణంగానే మనకి ఆ త్రిగుణాత్మక శక్తి ప్రేరేపిస్తుంది ఆ సత్పురుషుడి ద్వారా. అది పలు రకాలుగా వ్యక్తం అవ్వచ్చు. అందుకే ఏ ఇద్దరి మహాత్ముల జీవనం ఒకలా ఉండదు, వారి యొక్క కార్యాలు ఒకలా ఉండవు, వారి ఆలోచనలు, వారి జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తులు, క్రియాశక్తులు పలు విధాలుగా ఉంటాయి. అంతిమంగా వారందరి యొక్క ఆచరిస్తున్న స్వధర్మమే. వారందరి యొక్క కర్మలన్నీ భగవానుడి యొక్క వాగ్దానానికి అనుగుణమైనవే. విభూతులు వేరుగా ఉంటున్నాయి. అవి భగవంతుడి యొక్క త్రిగుణాత్మక శక్తి నిర్ణయిస్తుంది. ఆ సత్పురుషుడి ద్వారా ఏ విధంగా ఎలాగ ఎప్పుడు జరగాలో భగవానుడి నిర్ణయం. ఆయుధంగా ఆయన చేతిలో పనిచేస్తూ ఉంటాడు అంతే. ఇంకా కర్తృత్వం ఏముంది? ఇంకా ఫలాపేక్ష అనేది ఆయన విజన్ అండ్ మిషన్ స్టేట్మెంటు, ఆ ఎండ్ రిజల్ట్ ఆయనది. ఆ భారం మనకెందుకు? చేసుకుంటూ పోవటమే. దానివల్ల దక్కుతున్నది అమృత ఫలం, జన్మరాహిత్యం, ముక్తి, మోక్షం, విడుదల ఏమైనా అవన్నీ నేను ఇస్తానయ్యా, నువ్వు ఇది చెయ్యి అంటున్నారు అంతే స్వామి. మరి భగవానుడు కర్మయోగాన్ని ఆచరిస్తే నీకు జ్ఞాననిష్టను ఇస్తానని చెప్పటంలో ఇంత రహస్యం సుస్పష్టమైంది, బట్టబయలైంది కదా. అంటే మార్గం తప్పిన జీవుడు సరైన మార్గంలో అడుగు పెడితే తాబేల్లా నడిచిన గమ్యం ఎప్పటికైనా చేరతాడు. దాన్నే గ్రహించాలి స్వామి. కేవలం కర్మయోగం జ్ఞాననిష్టను జీవిత లక్ష్యాన్ని చేర్చిపెట్టేస్తుంది. భగవంతుడి చేతిలో ఆయుధం అయిపోతున్నాం. ఆయన స్వామివారు చేసిన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇది స్వామివారి వాగ్దానం. ఈ 3 శ్లోకాలు దానిలో అంతర్భాగం అయిపోయాం. స్వామివారి వాగ్దానాన్ని నెరవేర్చి పెట్టే ఆయుధాలు అయిపోయాం. మరి ఆయన ఎందుకు కేర్ తీసుకోరు? అటువంటి సత్పురుషుల్ని కేర్ తీసుకుంటామండి. జీవిత పరమలక్ష్యాన్ని నెరవేర్చి పెడతాను, కేవలం కర్మయోగాన్ని ఆచరించు, జ్ఞాననిష్ట నీకు సిద్ధిస్తుందని ముందు చెప్పున్న దానికి ఇప్పుడు సుస్పష్టపరిచేశారు స్వామి. సర్వం శ్రీ సద్గురు అర్పణమస్తు. జై గురుదత్త.